ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్లు అన్ని జాగ్రత్తగా గమనించండి. అన్ని కూడా స్క్వేర్ రూట్ నెంబర్స్ ఉన్నాయి, అంటే వర్గమూలాల నెంబర్లు ఉన్నాయి. ఇక్కడ చూస్తే అన్ని నెంబర్లు సేమ్ ఉన్నాయి. ఏమేమి సేమ్ ఉన్నాయి? ఇక్కడ రూట్ ఆఫ్ 30 ఇంటూ రూట్ ఆఫ్ 30 ఇంటూ రూట్ ఆఫ్ 30 ఇంటూ డాష్ 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 ఇన్ఫినిటివ్. ఒకటి చూస్తే ఇన్ఫినిటివ్ ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అన్ని మల్టిప్లికేషన్స్ ఉన్నాయి. ఇలా ఎన్ని నెంబర్లు ఇచ్చాడు? 1 2 3 4 5. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్లస్లు పెట్టి ఇచ్చాడు. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే మైనస్ పెట్టి ఇచ్చాడు. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కి మీకు వెరీ షార్ట్ కట్ మోడల్ ఏంటంటే ఫస్ట్ ఇలా ఇన్ఫినిట్ టర్మ్స్ ఉన్నట్లయితే డైరెక్ట్ గా లోపల ఉన్నదే ఆన్సర్, దట్ ఇస్ 30 ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో లోపల ఉన్న ఆన్సర్ ఎస్. మరి ఇక్కడ ఈ విషయానికి వచ్చినట్లయితే ఒకవేళ మల్టిప్లికేషన్ ఉన్నది, ఏంటది? రూట్ ఆఫ్ 30 ఇంటూ రూట్ ఆఫ్ 30 ఇంటూ రూట్ ఆఫ్ 30 ఇంటూ రూట్ ఆఫ్ 30 ఇంటూ రూట్ ఆఫ్ 30. సో దీనికి ఆన్సర్ ఏమైందంటే ఫస్ట్ లోపల ఉన్నటువంటిది యాజ్ ఇట్ ఇస్ గా వేయండి. ఎంత ఆన్సర్? అది 30. కానీ ఇక్కడ ఎన్ని సార్లు వచ్చింది 30? సో స్క్వేర్ రూట్ అంటే మనకు 1/2. రూట్ అంటే నథింగ్ బట్ యాజ్ 1/2. కాబట్టి ఇది 2 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది 2 అనుకోండి. అంటే ఏంది? 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16 2 జా 32. ఆ 32 ని 30 పవర్ పైన రండి. ఇక్కడ 32, దానికంటే ఒక నెంబర్ తక్కువ 31. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. 30 పవర్ 31/32 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే another ప్రాబ్లం. రూట్ ఆఫ్ 30 ప్లస్ రూట్ ఆఫ్ 30 ప్లస్ రూట్ ఆఫ్ 30 డాష్ 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 ఇన్ఫినిటీ టర్మ్స్. దీనికి వెరీ షార్ట్ కట్ మోడల్. 30 ని ఈ విధంగా రాయొచ్చు మనం. 30 కెన్ బి రిటన్ యాస్ ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్, అంటే రెండు వరుస నెంబర్ల మధ్య 5 6 జా 30. ఈ విధంగా రాసినప్పుడు ఇలా పెద్ద నెంబర్ ఏంటి? 6. కాబట్టి ప్లస్ ఉన్న కాడ పెద్ద నెంబర్ ఆన్సర్ అవుతుంది, మైనస్ ఉన్న కాడ చిన్న నెంబర్ ఆన్సర్ అవుతుంది. షార్టెస్ట్ నెంబర్ ఇది, లాంగెస్ట్ నెంబర్ ఇది. పెద్ద నెంబర్ 6 కాబట్టి ప్లస్ ఉన్న దగ్గర పెద్ద నెంబర్ వేస్తాం, చిన్న నెంబర్ 5 కాబట్టి 5 వేస్తాం. దిస్ ఇస్ ద ఆన్సర్.